నమామి హ్రీమయీం దేవీం ధియో నః ప్రచోదయాత్. అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పాలి, బాగున్నారా? వయసు అయిపోయింది, చెవులు వినిపిస్తలేవు, గట్టిగా చెప్పాలి, బాగున్నారా? సంతోషం, మీరు మంచిగానే ఉంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూసిండు కాబట్టి బాగానే ఉంటారు. కాలం మారింది, భగవంతుడు బుకెడన్నం ఎంక ఆడకుండానే కంచంలోకి కూడొస్తుంది కాబట్టి మనం మంచిగానే ఉన్నాం. ఒక 30, 40, 50 సంవత్సరాల కింది వాళ్ళకు తెలుస్తుంది అసలైన కష్టం అంటే ఏంది, నిద్ర అంటే ఏంది. కంచంలో పచ్చని మెతుకులు చూడడం అనే అదృష్టం అనేది పెద్దలకు తెలుసు. ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు వచ్చిండ్రు, వాళ్ళకు తెలుసు అన్నం విలువ, జీవితం విలువ, జీవితంలో జరిగేటటువంటి ప్రయాణం విలువ వాళ్ళకు తెలుసు. మనమైతే ఇప్పుడు బాగున్నాం, నేను కూడా బాగున్నా, మీరు కూడా మంచిగానే ఉన్నాం. బాలేమన్న మాట ఎవరి లోపల ఇప్పుడైతే రాదు. మళ్ళీ ఒకసారి చెప్పారు, బాగుండరా? బాగుండారు. ఒకసారి గట్టిగా మనందరికీ జన్మనిచ్చిన తల్లి, తల్లులకే తల్లి అయినటువంటి ఈ నేల తల్లి, ఈ నేల తల్లికి, ఈ నేల తల్లిలో ఉండేటువంటి హద్దులకు భరతమాత అనే పేరు మనం పెట్టుకున్నాం, తల్లి అనే పేరు పెట్టుకున్నాం. కాబట్టి మన తల్లికి మనం జై కొడితే ఈ తల్లి రుణం మనం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి గట్టిగా అందరూ చేతులు పైకెత్తి పిడికిలు బిగించాలి గట్టిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈనాటి శుభ సాయంత్రమున మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. మన అదృష్టం, సుకృతం. భగవంతుడు మనందరినీ ఇక్కడికి ఆహ్వానం చేశాడు కాబట్టి రాగలిగాం. పరమేశ్వరుని ఆజ్ఞ లేనిది ఒక్క అడుగు కూడా మనం ముందుకేయం. యోగులు నమ్మిన సత్యం ఇది, గురువులు నమ్మినటువంటి బ్రహ్మ సత్యం. ఇక్కడికి మనమందరం ఈరోజు వచ్చాం, మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. కాబట్టి మీ అందరికీ ఒక యతిగా, ఒక సాధువుగా, ఒక బ్రహ్మచారిగా, భారతీయ సనాతన పరంపరలో ఉండేటటువంటి ఒక చిన్న అంకురముగా నా తరపు నుంచి అంబాత్రయ క్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ ముగ్గురమ్మలను ఒక మాట అడిగిన. అమ్మ, కోటకొండ కోతుండ కదా, ఏం చెప్పి రమ్మంటావని అడిగిన. అమ్మ ఏం చెప్పిందంటే, కేవలం ఆశీర్వాదం ఇచ్చిరాప్ప, ఏం చెప్పకు, ఎందుకంటే జనాలు తక్కువ లేరు. నీవు ఒక ఆకు చెప్పేస్తుంటే వాళ్ళు 10 ఆకులు చదివింటారు. ఏం చెప్పకు బిడ్డ, ఒక ఆశీర్వాదం చేసిరా అని చెప్పింది ఆ జగన్మాత. కాబట్టి ఈనాటి సాయంత్రం ఇక్కడ వచ్చిన మీ అందరికీ వీడియో రికార్డ్ చేస్తున్నారు మన పిల్లలు, 3-4 కెమెరాలు పెట్టిండ్రు. ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి కూడా సుఖ సౌఖ్య సమృద్ధి, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆజన్మాంత యశస్సు ప్రసాదించి మీరందరూ చల్లగా ఉండాలని ఒక సంతుగా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వాదం చేస్తున్నాను. తదాస్తు. సన్యాసులు చేయవలసింది ఆశీర్వాదం మాత్రమే, ప్రసంగాలు చేయొద్దు, అది శాస్త్ర విరుద్ధం. ప్రసంగాలు చేయాల్సినటువంటి అధికారము, హక్కు కూడా మాకు లేనప్పటికీ కూడా భగవంతుడే తట్టి లేపుతున్నాడు. లేవపా, లేవు, నువ్వు ఎంతసేపు జపం చేసుకుంటూ కూర్చుంటావు, ఎంతసేపు పూజలు చేసుకుంటూ కూర్చుంటావు, లేవు. సమాజం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. తిన్నీకే తిండి ఉంది, కట్టనీకే బట్ట ఉంది, చేతి నిండా పనులుండయి. అన్నీ అయిపోయినాక టైంపాస్ కాకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, టీవీలలో మస్తు సీరియల్స్ ఉన్నాయి. కానీ సమాజం ఎక్కడనో కొంచెం నాగు తప్పిపోతుంది. లేవు, పా పా అని లేపుతుంది అమ్మవారు. కాబట్టి వచ్చిన తప్పుకి ఏదో ఒకటి మాట్లాడి పోలే కదా, లేకపోతే ఏమంటారు, ఏనుకొచ్చా స్వామి, ఏం చెప్పే ఎందుకు బాయ్ అంటారు. వచ్చిన తప్పుకు ఏదైనా ఒక 2 మాటలు చెప్తా, మీకు నచ్చితేనేమో సప్పట్లు కొట్టరు, నచ్చకపోతే గప్పు కూర్చోరు. ఎందుకంటే సప్పట్లని ఒక శాస్త్రంలో ఒక మాట చెప్తారు, పెట్టుబడి లేని సన్మానాలు అవి. కాబట్టి ఎవరైనా ఒక ప్రముఖులు వచ్చి మాట్లాడినా, ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడినా, మాలాంటి స్వామీజీలు వచ్చి మాట్లాడినా గట్టిగా సప్పట్లు కొడితే ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. ఈ వేదికకు ఇంతటి శోభను తీర్చిదిద్ది మనందరిని ఇక్కడికి
ఒక పూలదండకి పూలను గుజ్జుగుచ్చినటువంటి మన వీరులకు, మన సనాతన ధర్మ కార్యకర్తలకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ నిమిషానికి, ఏ సెకండ్కి, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు చెప్పలేము. సమయం చాలా గొప్పది, కాలం చాలా గొప్పది. కాలం మనకు అర్థం కావాలంటే మహాకాలుని చూడాలి, మహాకాళిని చూడాలి. కాలం ఎంత భయంకరమైందో, కాలం ఎంత వినాశకారకమో కాళికాదేవిని చూస్తే తెలుస్తుంది. ఈ సమయాన్ని ఇక్కడికి మనందరికీ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పుణ్యమా అని మాలాంటి స్వాములు కూడా ఇప్పుడు సమాజంలో అందరినీ చూడగలుగుతున్నాం. కాబట్టి ఒకసారి సంఘ శాఖలో పనిచేసేటటువంటి ప్రతి కార్యకర్త గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈనాటి ఈనాటి ఈ వేదికకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, అలంకరణ, శోభ నేను నోటార తండ్రి అని పిలుస్తా. మా గురుతుల్యులు, మా పూజ్యులు, మా నాయనకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అచలామృతం యొక్క తత్వాన్ని, బోధను మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా ప్రచారం చేసిన వాళ్ళల్లో ప్రథమ శ్రేణి ముఖ్య భూమిక మీ అందరి అదృష్టం మన ప్రాంతంలో ఉన్నాడు, మనకు సమీపంలో ఉన్నాడు. చూడండి, భగవంతుని యొక్క అవతార పరమార్థాన్ని గుర్తుపట్టేటటువంటి జ్ఞానం అందరితో ఉండదు. భగవంతుడు సామాన్యంగానే వస్తాడు, ఏమి లేనట్లనే వస్తాడు, ఏమి లేనోళ్ళ కడుపులనే పుడతాడు, ఏమి తెలియనట్లనే ఉంటాడు. అన్నీ ఉన్నట్ల గనక పరమాత్మ వస్తే ఆయన ప్రత్యేకత అందులో ఉండదు. మన మధ్యలోనే మహనీయులు ఉంటారు, మనం గుర్తుపట్టలేము. మీ మధ్యలోనే గొప్ప యోగి ఉన్నాడు. అలనాడు యోగి వేమనను మనం చూడలేదు, బ్రహ్మంగారిని మనం చూడలేదు. జన్మ పరంపర యొక్క ధర్మాన్ని, జీవధర్మ సిద్ధాంతాన్ని, ఆత్మజ్ఞాన జ్ఞానయోగాన్ని చెప్పినటువంటి యోగులను, సిద్ధపురుషులను మనం చూడలేదు. ఆ తత్వాన్ని మనందరికి అర్థమయ్యే విధంగా చెప్పేటటువంటి గొప్ప యోగి మన ప్రాంతంలో, మనకు సమీపంలో ఉన్నాడు. ఈనాటి ఈ వేదికకు అత్యుత్తమైనటువంటి అలంకారం నాయన మాత్రమే. అచలం అనే ఒక పదం మీద, అచలం అనే ఒక పదం మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉన్నది. ఇది జగత్పిత అయినటువంటి పరమశివుని యొక్క విభూతి. ఆ తత్వాన్ని మానవాళికి ఉపయోగపరిచే కోణం లోపల ఎందరో సాధువులు, గురువులు శ్రమించారు. ఆ అమృతధారని ఇప్పటికీ ఒడిసిపట్టి మనకు ప్రసాదిస్తున్నారు పూజ్య గురువులు. పెద్దలు ఒక మాట అంటారు ధర్మశాస్త్రాలలో, గొప్ప వాళ్ళ పేర్లు చెప్పకూడదట. మనకన్నా స్థాయిలో గొప్పగా ఉన్న వాళ్ళను, అందున ఆధ్యాత్మికంగా గొప్ప వాళ్ళ పేర్లు చెప్పకూడదట. పూజ్య పాదులు, పూజ్య శ్రీచరణులు, పరమ గురువులు అనే నామకంతో సంబోధించాలి. కాబట్టి నేను నోటార నాయన అని పిలుస్తా కాబట్టి నాయన నాయన అంటున్నాను. నాయన ఒకసారి పైకి లేవు, నాయన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే మా రతంపాన్ రెడ్డి అన్న వచ్చిండు, మా శ్రీనివాసరావు అన్న వచ్చిండు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాజకీయం అనేది ధర్మశాస్త్రాలలో ఒక భాగం. రాజకీయం వేరు కాదు, స్పిరిచువాలిటీ వేరు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాసుడు అర్థశాస్త్రాన్ని రాశాడు. వ్యాసుడు రచించినటువంటి అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు దాన్ని అర్థవంతంగా, సరళంగా అందరికి అర్థమయ్యే విధంగా రాశాడు. రాజనీతి ధర్మశాస్త్రాలలో ఒక భాగం. ప్రతి రాజకీయ నాయకుడు, సామాన్య కార్యకర్త, గ్రామ సర్పంచ్తో మొదలుకొని ప్రధానమంత్రి వరకు ఏ పార్టీ నాయకుడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, మనకు ఆదర్శప్రాయులే, వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళకు ఉచితమైనటువంటి స్థానాన్ని, మర్యాద మనం ఇవ్వాలి. అది సనాతన ధర్మం చెప్పినటువంటి నీతి. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కొంతమంది వలన రాజకీయం అంటే ఏదో పెద్ద పెనుభూతమని, రాజకీయం అంటే ఒక పెద్ద కలగోరు కంప అని అట్లా క్రియేట్ చేశారు. జనాల బ్రెయిన్ వాష్ చేశారు అట్లా. కానీ రాజకీయం కూడా ధర్మంలో ఒక భాగం, ఒక శాఖనే. ఇక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు కూడా చాలామంది ఉంటారు. సర్పంచులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉండవచ్చు. అందరికోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు నేను వచ్చినటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తూ రెండు విషయాల మీద మాట్లాడతాను. హిందూ సమ్మేళనాల్ని మనం ఏర్పాటు చేసుకొని
ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని ఏమి నేర్చుకొని పోతున్నాం, మనం ఏం అర్థం చేసుకోవాలి? రెండే రెండు అంశాలు: సామాజిక పరివర్తన, ఆధ్యాత్మిక పరివర్తన. ఇవి రెండు గనక మనం నేర్చుకుంటే, ఒక వేదిక మూలకంగా మనం ఏమన్నా తీసుకొని ఇంటికి పోతే, ప్రతి గడప, ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి ప్రాంతం, ప్రతిది కూడా కల్పవృక్ష సమానమై, అక్షయ పాత్ర సమానమై, కామధేనువు సమానమై వాళ్ళు చల్లగా వర్ధిల్లుతారు ప్రతి ఒక్కరు కూడా. మొదటి అంశం మీద చెప్తాను: సామాజిక పరివర్తన. సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మారాలి. సమాజం మారాలి, మార్పు చెందాలంటే ఏం చేయాలి? రెండే రెండు అంశంలో. అంటూ ముట్టు తీసేయాలి. ఫస్ట్ అంటూ ముట్టు తీసేస్తే సమాజ పరివర్తన జరిగినట్లే. ఎప్పటి వరకైతే అంటూ ముట్టు ఉంటుందో, ఎప్పటి వరకైతే అంటూ ముట్టు చూస్తామో, సమాజ పరివర్తనం జరిగే మాట పక్కన పెట్టు, సర్వనాశనం అయిపోతుంది. ఏమిటిది అంటూ ముట్టు? భగవంతుడు నిన్ను చల్లగా చూసింటాడు, నీకు శారీ రొట్టె ఇచ్చింటాడు, నీకు ఇంత ఆస్తి అంతస్తు ఇచ్చింటాడు, నీ పెద్దలు కష్టపడి కడుపు కాల్చుకొని నీకు ఇంత భూమి ఇంత ఆస్తి ఇచ్చిపోయింటారు, మంచి కులోద్భవ సంపన్నుడవై నువ్వు జన్మించి ఉంటావు. కాబట్టి ఆ ఉన్న ప్రతిష్టను నువ్వు వాడుకోగాని అగౌరవపరచుకోకుండా, నీవు తక్కువ వాడవు, నీ స్థాయి తక్కువ, నీవు దూరం ఉండు, నేను నీడ ఉంటా, ఇటువంటి చెప్పడం ఏదైతే ఉన్నదో అందులో ఆరోగ్యకరమైనటువంటి అంశములు ఉండి ఉండవచ్చు గాక. వాస్తవానికి నీ మాన్యత పెద్దది కాబట్టి నీకు సరి అయిన వాళ్ళతోనే నువ్వు కూర్చోవడానికి ఇష్టపడతావు. దాట్స్ యువర్ పర్సనల్, అది నీ వ్యక్తిగతం. కానీ చెప్పే కోణంలో, చెప్పే పద్ధతిలో చెప్తే సమాజంలో విద్వేషములు రావు, చీలికలు రావు. ఈ అంటూ ముట్టు ఎప్పటి వరకు ఉంటుందో సమాజ పరివర్తనం జరగదు, జరగదు, జరగదు. వాస్తవంగా హిందూ జాతి యొక్క ఐక్యమత్యం కోరేవాళ్ళు ఎవరున్నా, నష్టన బొట్టు పెట్టి, నడుముకు మొలతాడు కట్టి, చేతులకు గాజులు వేసుకొని, మెళ్ళ పుస్తెలు వేసుకొని, కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని, సిక్కలో పూలు పెట్టుకొని, మేము హిందువులం, సనాతన బంధువులం, భరతమాత ముద్దు బిడ్డలం అని గర్వంగా చెప్పుకోవాలి అనుకుంటే ఈ అంటూ ముట్టు అనేది పక్కకెట్టాలి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఒక ఆధ్యాత్మికవేత్తను కాబట్టి ధార్మికమైన మూలాలతో చెప్తాను. అంటూ ఎంచినోని వంశం 6 తరాల వరకు వేదన అనుభవిస్తుంది. ముట్టు ఎంచినోల వంశం 3 తరాల వరకు వేదన అనుభవిస్తుంది. అనుభవించడానికి రెడీ ఉంటే ఎంచండి ఇప్పటి నుంచి. శాస్త్రం చెప్పిన మాట ఇది. ఎవరు ఏడ పుట్టాలో, ఎవరు ఎక్కడ పుట్టాలో, ఎక్కడ జన్మించాలో, ఏ అవస్థతో జన్మించాలి, ఏ కష్టాన్ని అనుభవించాలి, ఎలా బ్రతకాలో రాసిన రాత ఫలంగా వాడిచ్చిన పద్ధతిని బట్టి వాళ్ళు పుడతారు అనే హక్కు మనకు లేదు. నీ గౌరవానికి భంగం పరిచే పని ఆయన ఏమైనా చేస్తే మర్యాదగా చెప్పు, చూడప్ప మా స్థాయి ఇది, మేము ఇట్లా బతికినాం, మా లెక్కలు మావి, మీ లెక్కలు మీ వరకు మీరుండండి కొడుక, మా జోలికి మీరు రాకుర్రి, మర్యాదగా చెప్పాలి. వినకపోతే ఒక 10 మంది పెద్ద మనసును ఊలబెట్టి చెప్పాలి. అక్కడికి వినకపోతే 3వసారి ఇంకాస్త మందలించాలి. అక్కడికి వినకపోతే మనకు ధర్మశాస్త్రంలో చెప్పారు, సామదాన దండోపాయములని చెప్పేసి ప్రయోగించవలసిన పద్ధతిలో ప్రయోగించాలి. అక్కడ కూడా ఏం ఆలోచన చేయాలి, ఈడు కూడా నా హిందువే కదా, ఓడు నష్టాన బొట్టు పెడుతున్నాడు, నేను బొట్టు పెడుతుండా కదా, ఓడు ఎల్లమ్మకు బోనం పెడతాడు, నేను బోనం పెడతా కదా, ఓడు తిరుపతి పోతాడు, నేను పోతా కదా. ఇవన్నీ చూసుకొని అక్కడికి మనం దండించాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల భారతదేశం 1800 సంవత్సరాల నుంచి బానిసత్వంలో మక్కుతుంది. ఇప్పటికీ నౌ స్టిల్. ఎవడో వచ్చి మనం చెడిపాడు, ఎవడో మనల్ని పాడు చేసిండు, మన దేశాన్ని దోచుకెళ్ళిండు అనడం అబద్ధం. మనల్ని మనం భంగపరుచుకున్నాం, మనల్ని మనం మోసం చేసుకున్నాం, మనల్ని మనం నాశనం చేసుకున్నాం. కేవలం ఏమిటి? అజ్ఞానపు చేష్టలు. గీమ్ కట్టుకున్నాం, ప్రాంతాల వారీగా గీమ్ కట్టుకున్నాం, రాజ్యాల వారీగా గీమ్ కట్టుకున్నాం, కులాల వారీగా గీమ్ కట్టుకున్నాం, ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా గీమ్ కట్టుకుంటున్నాం. కాబట్టి అవతలోనికి ప్లస్ అయింది, మనకు మైనస్ అవుతుంది. మైనస్ అంటే ఏమైంది? మన మిత్ర దేశాలన్నీ కూడా గాజులు లేని కాపురం చేస్తున్నాయి, మెల్ల పుస్తెలు లేని కాపురాలు చేస్తున్నాయి. ముత్తైదువు ఎవరో, విధవరాలు ఎవరో కూడా గుర్తు తెలియని కాపురాలు మన ఇరుగు పొరుగు దేశాలు చేస్తున్నాయి. అటువంటి వైరస్ ఈ దేశం కూడా రావాలని చెప్పి కుట్రలు జరుగుతున్నాయి.
ఆ దుస్థితి ఈ దేశానికి రాకూడదంటే సమాజ పరివర్తనం జరగాలి. సమాజ పరివర్తనంలో ఈ అంటుబేడ ముట్టుబేడ పక్కకు పెట్టాల్సిన అవసరం వచ్చింది. గతం గతః. పోయిన దినాన్ని తిరిగి చెప్పుకుంటే లాభాలు రావు. ఇప్పుడు కొంతమంది ఉద్యమకారులు, కొంతమంది